హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి సెకండ్ ఫేజ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. అంటే ఫస్ట్ ఫేజ్ వాళ్ళు అసలు మిస్ అవుతుందని చెప్పేసి అన్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఫేజ్ కంటే బెటర్ కాలేజ్ సెకండ్ ఫేజ్లో ఎలా ఇవ్వాలి. సో చాలామంది సెకండ్ ఫేజ్కి వెళ్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో సరిగ్గా సీట్ అయితే రాలేదు. సో మంచి సీట్ కోసం వెళ్తున్నారు. సో ఎలా ఇవ్వాలో ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా వీటిలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఫేజ్ సంబంధించి ఎవరికైతే సీటు వచ్చిందో వాళ్ళు సెకండ్ ఫేజ్ వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ విధంగా చేయండి. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇంపార్టెంట్ రిమైండర్ అనమాట. ఫస్ట్ ఫేజ్లో కనుక మీకు బెటర్ కాలేజ్ కనుక వస్తే మాత్రం సెకండ్ ఫేజ్కి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే మరీ చెప్తున్నాను, ఇక్కడ సెకండ్ ఫేజ్లో కనుక దానికంటే చెత్త కాలేజ్ వస్తే మాత్రం మీకు అక్కడ బెటర్ కాలేజ్ మళ్ళీ కావాలనుకున్నా కానీ రాదు. సో అందుకోసమే చెప్తున్నాను, బెటర్ కాలేజ్ వచ్చిందా, మంచి బ్రాంచ్ వచ్చిందా, సెకండ్ ఫేజ్కి అయితే వెళ్ళకండి. సో సెకండ్ ఫేజ్కి ఇప్పుడు సపోజ్ ఫస్ట్ ఫేజ్లో ఉన్న వాళ్ళకి బెటర్ కాలేజ్ రాలేదు. సో దానికంటే బెటర్ కాలేజ్ ఏ విధంగా పెట్టుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో ముందుగా ఏంటంటే మీరు ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ సెకండ్ ఫేజ్ అలాగే మీరు కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా మీరు ఫస్ట్ ఫేజ్ సంబంధించి మర్చిపోండి. ఎందుకంటే ఆల్రెడీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు, మీకు సీట్ ఆల్రెడీ ఉంది. బట్ ఏంటంటే మీకు ఇంకా బెటర్గా కావాలనుకుంటే మాత్రం మీరు కొన్ని రూల్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే సపోజ్ మీకు బి అనే కాలేజ్ వచ్చింది ఫస్ట్ ఫేజ్లో. కాకపోతే మీరు ఏం చేస్తారంటే ఇంకా అసలు సెకండ్ ఫేజ్లో మాత్రం బీ కంటే తర్వాత కాలేజ్ అసలు పెట్టకండి. అంటే సిఈటి అలాగా. అంటే ఈ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, కాలేజ్ నేమ్ అయితే చెప్పట్లేదు. సో మీరు ఎలాంటి కాలేజ్ పెట్టుకోవాలంటే B+, ఏ, A+, అంటే దీనికన్నా పైన కాలేజ్. అంటే సపోజ్ ఎలాగంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మీకు ఇక్కడ ర్యాంక్ చూసుకుంటే 8K వచ్చిందనుకోండి. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మీ యొక్క ర్యాంక్ అనేది 8K వచ్చింది. సో 8K చూసుకుంటే ఇక్కడ సిఎస్సి సంబంధించి విష్ణులోని 8131 కట్ ఆఫ్ అయితే ఉంది. సో మీకు ఫస్ట్ ఫేజ్లోని విష్ణు కాలేజ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ అయితే వచ్చింది. సో ఇప్పుడు మీరు ఎలా పెట్టుకోవాలంటే 8K తర్వాత 9K 10K ఉన్నాయి చూడండి, అస్సలు ఎలాగైతే పెట్టుకోకండి. దీనికన్నా బెటర్ కాలేజ్ పెట్టుకోవాలి. అంటే ర్యాంక్ అనేది తక్కువ ఉండేలా చూసుకోవాలి. అంటే ఇక్కడ ర్యాంక్ అనేది ఏ విధంగా ఉండాలంటే 7K 6K 5K ఇలా పెట్టుకున్నారనుకోండి, దీనికంటే బెటర్ కాలేజ్ మీకు ఇలా వస్తుంది. అలా కాకుండా మీరు 9K 10K 11K పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ దాకా వెళ్ళక్కల 9Kలోనే మీకు సీట్ అయితే వస్తుంది. ఎందుకంటే మీకు 8Kకి ర్యాంక్ కట్ ఆఫ్ 9K. సో 8K వాడు వీళ్ళ కాలేజ్ చదివితే కావాలనుకుని వాళ్ళు తీసుకుంటారు. బట్ అలా కాకుండా 7K 6K తీసుకుని ఓకే 8K పర్లేదు అనుకుంటే 7Kలో మీకు ర్యాంక్ వచ్చింది అనుకోండి, దీనికన్నా బెటర్ కాలేజ్ వస్తుంది. ఈ విధంగా పెట్టుకోండి. అస్సలు మీకు మీ ర్యాంక్ తక్కువ ఏదైతే ఉంటుందో దానిలోపు పెట్టుకోవాలి తప్ప దీని కింద అయితే పెట్టుకోకండి. అంటే 8K 7K 6K ఇలా పెట్టుకోవాలి ర్యాంక్ అనేది. సో అంటే ర్యాంక్ సంబంధించి కట్ ఆఫ్స్ అనమాట ఇవన్నీ. సో కట్ ఆఫ్స్ 8K మీకు సపోజ్ వస్తే దానికి సంబంధించి 7,500 7,000 ర్యాంక్ ఏదైతే వస్తుందో దానికి సంబంధించి కాలేజెస్ ఇక్కడ ఉంటే కట్ ఆఫ్ సంబంధించి, సో ఆ టాప్ కాలేజ్ మీరు సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా కట్ ఆఫ్ బేస్ చేసుకొని దానికంటే తక్కువ పెట్టుకోండి. 8K తర్వాత 9K 10K అలా పెట్టేసుకున్నారనుకోండి, తర్వాత మీకు ఇంకా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే తర్వాత దానికన్నా మీకు ర్యాంక్ మంచిది వచ్చింది. సో మీరు అలా ఎక్కువ పెట్టుకునే కొద్దీ మీకు ఏదో కాలేజ్ ఖచ్చితంగా వస్తుంది. బట్ ఏంటంటే చెత్త కాలేజ్ వస్తుంది, దీనికంటే బెటర్ కాలేజ్ రాదు. సో ఎలా పెట్టుకుంటే దీనికన్నా బెటర్ కాలేజ్ వస్తుంది. సో ఫస్ట్ ఫేజ్ వాళ్ళు సెకండ్ ఫేజ్కి వెళ్ళాలనుకుంటే మాత్రం, అంటే సీట్ నచ్చకపోతే మాత్రం ఇలా పెట్టుకోండి. సో దయచేసి ఎవరో కూడా మనకి ఫస్ట్ ఫేజ్లో మంచి కాలేజ్ వచ్చి సరదాగా పెట్టుకుందాం అనుకుంటే మాత్రం నెక్స్ట్ 4 years మీరు చాలా రిగ్రెట్ అవుతారు. ఎందుకంటే మనకి ఇక్కడ 4 years సంబంధించి సీట్ అది ఈ విధంగానే ఉంటుంది. సో ఖచ్చితంగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అడగండి. సెకండ్ ఫేజ్ సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్ చేయడం జరుగుద్ది. అండ్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ నౌ.